ఇది ఇలాంటి కూడా మరి యాక్టివ్ కూడా 6 లక్షల ఎకరాలు అగ్రికల్చర్ గా డిస్ట్రాయిల్ ఎకరాల్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కట్టుకోవడం. సార్ ఈరోజు ఇక్కడ పండలనేని శ్రీమన్నారాయణ గారిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది ఇక్కడ చెప్పి క్యాపిటల్ కడితే దానివల్ల నష్టం అవుతుందని చెప్పి ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆయన అది వివరించడానికి వచ్చారు. అదేంటంటే ఆల్రెడీ స్టే లెవెల్కి వచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనే. అది ఒకటి. నెక్స్ట్ రెండోది ఏమంటే అనుమోల్ గాంధీ గారని చెప్పి ఈయన నేను కలిసి సుప్రీంకోర్టులో కూడా కేసు వేసాం గవర్నమెంట్ బిజినెస్గా. నిన్న లిస్ట్ అయింది అది. ఆయన అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రత్యక్షంగా వివరించడానికి ఆయన వచ్చారు. ఎందుకంటే అక్కడ బుక్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్స్ ఏమో ఇదివరకు చాలా తక్కువ ఉంది. అక్కడ 3 నుంచి 10 లక్షల రూపాయలు ఉంది ఎకరం. ఇప్పుడు గాంధీ గారు నిన్ననే ఆయన ల్యాండ్ అక్కడ అమ్మడం జరిగింది. దాన్ని 2,05,00,000 రూపాయలకి అమ్మారండి మార్కెట్ వాల్యూకి. ఆ రిజిస్ట్రేషన్ కూడా వైట్లో చేసుకున్నారు. ఇటు ప్రూవ్ దట్ గవర్నమెంట్ ఆర్మ్ ట్విస్ట్ చేస్తుంది, బుక్ వాల్యూ తక్కువ పెట్టి, ఈ రాజధాని ప్రాంతంలోనే బుక్ వాల్యూ తక్కువ పెట్టి రైతుల్ని వశపరచుకోవడానికి, రైతులను భూ సమీకరణకి ఉసుగొల్పడానికి మార్గంలో తీసుకురావడానికి చేస్తుందనేది అనుమోల్ గాంధీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టింది ఏమంటే విజయవాడలో ఏదో అన్యాయం జరుగుతుంది, మనకు సంబంధం లేదనుకోకుండా ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డేటా కూడా ఇచ్చాను మీడియా మిత్రులకి. కింద ఇప్పుడు 14,530 కోట్లు 2012 and 13లో పల్సెస్ ఇంపోర్ట్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం, మిగతా రాష్ట్రాలు కాదు. ఉంటే ఆంధ్రప్రదేశ్లో డెఫిసిట్ 20% క్రాప్ తగ్గిపోయిందండి.